ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఏంటంటే డబ్బు సంపాదించడము. డబ్బు లేని వాళ్ళు అంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అది డబ్బుతో ముడిపడి ఉంటుంది. సో వేణుస్వామి గారు డబ్బు ఎలా సంపాదిస్తారు, డబ్బు సంపాదించడం ఎలా అని అడిగితే ఏమంటారు? డబ్బు సంపాదించడం ఎలా అంటే ప్రపంచంలో 3 విషయాలు చాలా సింపుల్ విషయాలు. 1 డబ్బు సంపాదించడం, 2 అమ్మాయిని పడేయడం, 3 సెలబ్రిటీ స్టేటస్ అవ్వడం. ఈ 3 చాలా ఈజీనా? ఈజీ. ఈ 3 కోసం మొత్తం చెప్పని ప్రపంచంలో ఈ 3 ఈజీ. ప్రపంచంలో 3 కష్టం. 1 డబ్బు నిలుపుకోవడం, 2 పడేసిన అమ్మాయిని కాపాడుకోవడం, 3 సెలబ్రిటీ స్టేటస్ నిలబెట్టుకోవడం. డెఫినెట్లీ. ఓకే, సో ఇక్కడ సెలబ్రిటీ స్టేటస్ నిలబెట్టుకోవడము, ఇప్పుడు ఉదాహరణ అమ్మాయి పడే వరకు ఉన్న కసి పడ్డ తర్వాత ఉండదు, ఎఫర్ట్స్ ఉండవు తర్వాత. ఎస్, ఎందుకు అంటే ఆమె పొద్దున్న లేస్తే మన ఇంట్లోనే మన ముంగటనే బాత్రూమ్ కాడ బ్రష్ చేసుకుంటుంది, రాత్రి ముఖం కడుక్కోకుండా. సో అంతకుముందు మనం గల్వనికి వచ్చినప్పుడు చాలా అందంగా తయారై వస్తుంది మేకప్ వేసుకొని. సో తర్వాత మనకు అందంగా అనిపించదు, చెప్తా నేను. సో తర్వాత అంతకుముందు ఆ అమ్మాయిని ప్రేమించేటప్పుడు ఈ అమ్మాయి పడితే చాలనుకుంటాడు మొగోడు. తర్వాత పెళ్లి కాగానే ఏమవుతుంది, నెలకు రెంట్ కట్టాలి, కార్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. సో వీడు ఈ పనులు ఉంటాడు. అమ్మాయికి ఏమనిపిస్తుంది అంటే ఇంతకుముందు టైం అంతా నాకు ఇచ్చేటోడు ఇప్పుడు నాకు ఇస్తలేడు. సో వాన్ సావేంది, పైసలు సంపాదించి బాధ్యతల వల్ల వాడు నానా రకాల సంకలు నాకాల్సి వస్తుంది. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, నాతో మాట్లాడతలేడు అనుకుంటుంది. రెండోది అమ్మాయి మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే, నువ్వు 10 కిలోల బంగారం నెక్లెస్ మెడలేసినావా, రాత్రి 8 గంటలకు అన్నం తినలేదు అని అడగకపోతే ఈ 10 తులాల బంగారం మీకినట్టే. అంతే కదా. నేను అదే చెప్తున్నా, దీన్ని బ్యాలెన్స్ చేయగలిగిన వాడు మగవాడు అని చెప్తున్నాను. ఎక్కడ అమ్మాయిని తప్పు మొగోడు ఏమనుకుంటాడు అంటే, నేను మంచి కారు పెట్టినా నా పెళ్ళానికి అని ఖుషి అవుతాడు. నేనేమంటారా, కారు పెడితే కాదురా, రాత్రి పొద్దున టిఫిన్ చేసినావా అని అడుగురా, హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకోటి 5 తులాల బంగారు నక్లెస్ తెచ్చి గిఫ్ట్ పడేసిన అనుకో, అరే దానివల్ల సాటిస్ఫై కాదురా, గంట సేపే ఉంటుందిరా, మళ్ళీ రాత్రి నువ్వు ఏం తిన్నావు అని అడగకపోతే మళ్ళీ మొదటికి వస్తారా లొల్లి. సో అందుకని నువ్వు అన్ని బ్యాలెన్స్ చేయి. ఇక్కడ అమ్మాయికి కావాల్సిన, భార్యకి కావాల్సినటువంటి ఫుడ్ ఇయ్యి, కేరింగ్ ఇయ్యి, సో ఫ్రీడమ్ ఇయ్యి, అన్నీ ఇస్తేనే ఒక అమ్మాయి నీకు ప్రేమతో అణిగిమణిగి ఉంటుంది. నిజమైన మొగోడు తలుచుకుంటే పెండ్లాన్ని ఎవ్వనంటే వాడిని పెండ్లాంతో మర్డర్ చేయించవచ్చు. నిజమైన హస్బెండ్ కరెక్ట్గా భార్యను హ్యాండిల్ చేస్తే ఆ భార్యకు కత్తిచ్చి వాడిని చంపే అంటే చంపేస్తుంది. కానీ అది చేతగాని కొడుకులు, వీళ్ళకి ఏదో ఎక్స్క్యూజెస్ చెప్పుకోగలిగిన వాళ్ళు సరిగ్గా అమ్మాయిని చూసుకోరు. నేను అనేది ప్రయారిటీ ముఖ్యం రా. నీ జాతకం, నీ జీవితంలో నీ ఫస్ట్ ప్రయారిటీ నీ పెండ్లం, నీ సెకండ్ ప్రయారిటీ నీ పిల్లలు, బస్ అంతే. ఇంక వదిలేసి ఇంక తల్లి తండ్రి వీళ్ళ మీద బాధ్యత చూపి. నీ తల్లి తండ్రి ఉన్నారు, నీ తల్లిదండ్రికి బాధ్యత. నీ బాధ్యత ఏంది, వాళ్ళకి టైంకు మెడికల్ షాప్లో మెడిసిన్స్ ఇప్పియడము, వాళ్ళు తిన్నరా లేదా కనుక్కో, అది బాధ్యత. ఇది తెలియక చాలా మంది గొడవలు పడేసుకుంటూ భార్య భర్త విడిపోవడానికి ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు కారణం. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణ ఈ మధ్య కాలంలో అమ్మాయిలు స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల, రెండవది మనం తాగేటువంటి పాలల్లో మొత్తము కెమికలైజ్డ్ పాలు, దానివల్ల అమ్మాయిలు త్వరగా పీసీఓడీలు వస్తున్నాయి. సో పీసీఓడి అనగానే పీసీఓడి ఒకటే కాదు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. సో ఆల్మోస్ట్ 100 మంది అమ్మాయిలను తీసుకుంటే 90 మంది అమ్మాయిలకు మూతి మీద మీసాలు వస్తున్నాయి. సో ఎందుకు అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. దీన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి మగవాళ్ళ దగ్గర లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళను ఒక బాధితులుగా చూడాలి మనం, అమ్మాయిలను ఒక బాధితులుగా చూడాలి. బాధితులుగా చూసినప్పుడు అరే వీళ్ళు పీసీఓడి బారిన పడ్డరు, ఒక హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లో పడ్డరు అంటే వాళ్ళు ఒక కన్సర్న్ కోరుకుంటున్నారు. అంటే వాళ్ళ బాడీలో వాళ్ళకి తెలియకుండా ఏవో ప్రకృతిపరమైన జరుగుతున్నాయి, కల్లోలం జరుగుతుంది. నేను అనేది, నువ్వు సునామీ అంటావు కదా, ఆ సునామీ సముద్రంలో పక్కకు పెట్టరా, నీ పెండ్లాంలో సునామీ వచ్చింది, నీ బిడ్డల సునామీ వచ్చింది, నీ చెల్లెల సునామీ వచ్చింది, అది గమనించు. ఆ సునామీని ఎట్లా హ్యాండిల్ చేస్తావు అనేది హ్యాండిల్ చేయి. ఆ సునామీని హ్యాండిల్ చేస్తే ప్రశాంతంగా ఉంటుందిరా. సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆడదంత ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఎవడు ఎంతసేపు వాడు ఆ అమ్మాయి డేట్లో ఉన్నప్పుడు కూడా నాకు టీ అంటాడు పెళ్ళాన్ని. అరే అమ్మాయి డేట్లో ఉన్నప్పుడు 4 రోజులు పాతకాలంలో మనం సెలవిచ్చినాం, ఇప్పుడు ఇస్తలేం రా. ఆమె పొద్దున్న లేస్తే ఆమె తయారయ్యి, ఉదాహరణ ఒక జీన్స్ ప్యాంట్ వేసుకునే అమ్మాయి తను డేట్లో ఉన్నప్పుడు ఆ డ్రెస్ వేసుకొని బయటికి పోయి జాబ్ చేయాలి అంటే ఎంత డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. ఒక ఎయిర్ హోస్టెస్, ఒక మంచి పొజిషన్లో ఉండే ఒక అమ్మాయి, ఒక హీరోయిన్, డ్యాన్స్ చేయాల్సిన హీరోయిన్ డేట్లో ఉండి డ్యాన్స్ చేస్తుంది. లేదు ఒక యాంకరు 18 గంటలు నిలబడి 5 ఎపిసోడ్లు చేయాల్సిన యాంకరు డేట్లో ఉండి అడ్డగోలుగా నీళ్లు గారిన
అన్నట్టు బ్లీడింగ్ అవుతుంటే ఆ అమ్మాయి ఆడ నిలబడి చేయాలి అంటే, అరే నీకు దెబ్బ తగిలి నీకు ఒక చిన్న బొటనైలకు దెబ్బ తగిలి గిలగిల కొట్టుకొని 3 పల్టీలు కొడతావు, గాడిది కొడక ఆ అమ్మాయి బ్లీడింగ్తోనే ఆడ కష్టపడుతుంది, నువ్వు ఆమెను కంపేర్ చేసి ఆమె గురించి తెలుసుకోలేనటువంటి మూర్ఖమ్ముండా కొడుకువి, నువ్వు నీ తప్పు పెట్టుకొని నువ్వు అమ్మాయిలను తిడితే లాభమేముంది, నీ దగ్గర తప్పు. మూడ్ స్వింగ్స్ వచ్చినా కూడా దాన్ని కూడా అవహేళన చేస్తున్నారు నేను అదే అబ్బాయిలు. చెప్తున్నా, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తిట్టంగానే ఎందుకు తిట్టింది, సింపుల్ లాజిక్. ఓకే, పీరియడ్స్ లో ఉందా? పీరియడ్స్ లో ఉందా లేదా, Okay, done. ఇప్పుడు అంత దూరం ఎందుకు పోతున్నావు, నా బిడ్డ దగ్గర నుండి పోతుంటే అది ఏదో మాట్లాడంగానే డైరెక్ట్ రివాల్వర్ పెడుతుంది. అంటే ఒక టపాక్ మన ఒక మాట అంటది, అనగా నాకు అర్థమైపోయింది, ఏంది తల్లి అంట అనగానే అర్థమైపోతుంది ఇక నాకు. నేను కనుక్కుంటా డేట్ ఎప్పుడు అంటాను, చూసి ఎల్లుండి అంటది. ఎల్లుండి అంటే 2 రోజుల ముందే దుకాణం మొదలు పెట్టింది ఆయన అని ఇక మళ్ళీ దాన్ని దిక్కుపోకుండా ప్రశాంతంగా ఉన్నది ఏమన్నా అర్థం చేసుకుంటాం. అంటే ఇది ఎవరు అర్థం చేసుకోవాలి, మగవాళ్ళు అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ. ఇది అర్థం చేసుకోకుండా దానికి ఇగో అని పేరు పెట్టి, జెలస్ అని పేరు పెట్టి, ఇప్పుడు చేతిలో రిమోట్ ఉంటుంది, డేట్లో ఉంది రిమోట్, చేతిలో టీవీ రిమోట్ ఉన్నప్పుడు ఆమెకు నచ్చిన టీవీ చూస్తుంది, చూడదు, ఇంకేమో చేస్తుంది. వీడేం చేస్తాడు, ఆమె చేతిలోకించి రిమోట్ గుంజుకొని వీడు పెద్ద పీకుడు కానీ లెక్క, లోకల్ ఎమ్మెల్యే లెక్క వీడు న్యూస్ పెట్టుకొని ఉంటాడు. ఏం బిక్తావు న్యూస్ చూసి, వీడు ఏం బిక్తాడు న్యూస్ చూసి, అసలు న్యూస్ ఏం పని ఉంది, ఫోన్లో ఏమైనా చక్కగా న్యూస్ వస్తుందో అది కూడా వస్తుంది. నాకు రిమోట్ ఇవ్వవా అని గొడవ పెట్టుకుంటాడు. నేనేమంటున్నాను, అరే నీ అమ్మ 4 రోజులు ఆ రిమోట్ ఇడిచిపెట్టి ఏదైనా పోయి సావు రాదురా, ఆ రిమోట్ ఇడిచిపెట్టి ఆ 4 రోజులు నీ సెల్ ఫోన్ ఆన్ చేసుకో, నీ పని నువ్వు చేసుకో. సో నేను చెప్పేది అర్థం చేసుకోండి ఆ డేస్ లో అని అంటున్నారు. నేను నా జనాలకు, నాకు వ్యక్తిగతంగా కూర్చున్న వాళ్ళకు నేను ఇచ్చే డెఫినెట్లీ ఇప్పుడు కూడా చాలా మంది తెలుసుకుంటారు ఇది చూసి అంత. సో ఇది నేను అందుకని నేను ఏమంటా అంటే, ప్రయారిటీ నీకు పెన్లాం కోపం వద్దు, పెన్లాం డేట్లో ఉంటే తిట్లొద్దు, కానీ మంత్లీ పెన్లాం జీతం లెక్కించి మాత్రం నాకు 70,000 నేను ఇన్స్టాల్మెంట్ కట్టాలని. రోజు సేవలు వంట వండాలి. మళ్ళీ నీకు ఇప్పుడు వీడేమో పీకుడుగాడు రోజు డ్యూటీకి వేస్తాడు, ఆమెనేమో పొద్దున్న లేచి పోరలను స్కూల్కి పంపించాలి, జాబులు చేయాలి. ఈ ప్రపంచంలో అతి కష్టమైన విషయం ఏంటంటే 100 మంది పెన్లాలను మెయింటైన్ చేయొచ్చు, కానీ ఒక బిడ్డను కొడుకును మెయింటైన్ చేసడం అంత నరకం ఇంకోట్లేదు. ఎందుకంటే మనం వాళ్ళను పెంచే విధానం అంత సెన్సిటివ్ అయిపోయింది. అంటే మన చేతుల్లో లేకుండా అయిపోయింది. చిన్నప్పుడు నన్ను మా నాన్న కొడితే, మా దగ్గర తెలంగాణలో చింత బరిగెలు అంటాం, కొడితే 10-15 ఇరిగిపోయినాయి, నా రికార్డ్ అది. రెండోది కోదండం అంటారు. కోదండం అంటే ఏంటి తెలుసా, కాళ్ళు పైకి కట్టి తలకాయ కిందికి వదిలేస్తారు. అలా చేసేవాళ్ళ 5 సార్లు వేసిర్రు. సార్ పేరు కూడా చెప్తున్నా, రవీందర్ రెడ్డి సార్. నా సార్ పేరు రవీందర్ రెడ్డి, మీ టీచర్, నా టీచర్. ఆయన నన్ను 3-4 సార్లు కోదండం వేసిండు. సో నేను అంత అనుభవించిన. ఇప్పుడు మన పిల్లవాడు మనము ఈ జనరేషన్ పిల్లలు నో అంటే యాక్సెప్ట్ చేస్తలేరు. వాళ్ళు నో అనే పదాన్ని వినడానికి ఇష్టపడరు. పేషెన్స్ కూడా లేదు. పేషెన్స్ కాదు, నో అంటే ఆటోమేటిక్గా నో దగ్గర నన్ను వస్తాయి తల్లి. ఎప్పుడైతే నీకు నో అనే పదం ఇంట్రెస్ట్ లేదో అక్కడ నుండి అన్ని స్టార్ట్ అవుతాయి. నేను సైకిల్ కొంటా, నువ్వు నో అనలేవు. వాడు ఏది చెప్పినా నువ్వు నోరు మూసుకొని అడగడు, సైకిల్ కావాలి నాకు, అదే చెప్తున్నా. సో ఈ పిల్లల్ని పెంచడము అంత కష్టము. నేను అందుకనే చాలా వరకు సజెషన్ చేస్తా, ఒక్కడే పిల్లగాడు ఒక్కడే. పిల్ల పుట్టిందా మీ అంత అదృష్టవంతులు లేరు. ఎందుకంటే కొడుకులు పుడితే వాడు ఏం చదువుతాడో, ఏం చేస్తాడో, వాడు ఏం అలవాట్లకు అవుతాడో, వాడు ఏ పోక్సోలు ఇరుకుతాడో, వాడు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఏ డ్రెస్సులు బాగలేకపోతే ఏ అమ్మాయిని గెలుపుతాడో, ఎటు పోతాడో, పెంట అయ్యి మళ్ళీ వాడు ఏ జైల్లో పడతాడో, ఈ మళ్ళీ ఉన్న కుటుంబానికి చెడ్డ పేరు తెస్తాడు. ఇవన్నీ అదే అమ్మాయి అనుకో, పెంచుకోవచ్చు, పద్ధతిగా అందంగా పెంచినాం అనుకో, ఎవడో వాడు రాజు వచ్చి పెళ్లి చేసుకొని పోతాడు. ఓకే, రాణి కావాలంటే రాజు దొరికితే చాలు, కానీ రాజు కావాలంటే నానా సంకలనం కాలేదు. సార్ ఫ్యూచర్ లో పెళ్లిళ్ళు ఉంటాయంటారా సార్? ఉండవా? ఉండవు. మరి ఏంటి సార్, ఇంకా అన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ లో అంటారు. అప్పుడు జాతకాలు, జ్యోతిష్యులు వీళ్ళందరూ పని ఉండదు, చాలా కష్టపడాల్సి వస్తుంది జ్యోతిష్కులు. అయితే ఫ్యూచర్ లో చాలా కష్టపడాలా మీరు? సార్ జ్యోతిష్యం ఒకటే కాదుగా, వేణుస్వామి గారికి ఉన్నవి చాలా వ్యాపారాలు ఉన్నాయి. అంటే మన ఇంతమందికి చెప్పాను నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదో ఒకటి అప్లికేషన్, ఇప్పుడు జ్యోతిష్యం రేపు పొద్దున ఇప్పుడు నువ్వు అన్నావు ఏఐ వచ్చింది ఆగిపోయింది, నేను అట్లా ఇంతమందికి చెప్పాను, నేను తప్పెందుకు చేస్తా? నేను ఇప్పుడు ఒక ఎలక కానీ పాము కానీ 10 పొక్కలు చేసుకుంటుందంట. ఒక పొక్కలు కట్టే పెట్టగానే ఇంకో పొక్కలు బయటకు వెళ్ళిపోతుంది. అట్లనే నేను కూడా ఒక ఇన్కమ్ ఆగిపోతే ఇంకో ఇన్కమ్ రెడీగా చేసుకుంటా. అట్లా నేను ఎప్పుడు 5-6 ఇన్కమ్ల మీద బతుకుతా. ఎందుకంటే ఏ ఇన్కమ్ అన్నా ఏ క్షణమైనా అయిపోవచ్చు. నేను అట్లాంటి మెంటాలిటీ. అంటే ఉదాహరణ, నేను ఎంత ప్రిపేర్ అయి ఉంటా అంటే, మొత్తం భారతదేశంలో ఈ రాబోయే 2-3 సంవత్సరాలలో ఇంటర్నెట్ ఆగిపోతుంది అని చెప్పిన ఏకైక వ్యక్తి వేణుస్వామి. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంటర్నెట్ ఆగిపోయిందంటే మన పరిస్థితి ఏంది? బ్యాంకుకు పోయినావు, బ్యాంకులు పనిచేయవు. ఎప్పుడు ఆగిపోతుంది? ఎప్పుడన్నా ఆగిపోవచ్చు. గురువు అధిచారంలో ఉన్నాడు, ఎప్పుడన్నా ఆగిపోవచ్చు. రేపే ఆగిపోవచ్చు, ఇవాళనే ఆగిపోవచ్చు. నువ్వు అబ్జర్వ్ చేస్తే గత 4 నెలల నుండి మన మొబైల్ ఫోన్స్ సరిగా పనిచేయట్లేదు. గత 4 నెలల నుండి మన ఇంటర్నెట్ మొబైల్ నెట్వర్క్ సరిగా పనిచేయట్లేదు. మీరు ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే
మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఫ్రీక్వెంట్గా ఈ సంవత్సరం జనవరి నుండి మనకు రెగ్యులర్గా ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో అప్పటి నుండి మన Network మొబైల్ issues ఉన్నాయి. నెట్వర్క్లో ఇష్యూస్ స్టార్ట్ అయినాయి, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. సో ఇది ఎప్పుడన్నా జరగవచ్చు. మొబైల్ నెట్వర్క్ ఆగిపోయి ఇంటర్నెట్ ఆగిపోయింది అంటే నువ్వు షాపుకు పోయి పప్పు అడిగితే వాడు పైసలే అడుగుతాడు. నువ్వు పైసలు లేవు, మొబైల్ ఫోన్ తీసి ఇట్లా జీపీఏ అన్నావు అనుకో, నీ ఫోన్ తీసి ఆడ పడేస్తాడు 17 Pro Max పో అంటాడు ఇంటికి. సో కొంత డబ్బులు పెట్టుకోవాలి. సో అందుకని నికరంగా డబ్బులు పెట్టుకోండి. పదే పదే చెప్తున్నా, ఆయిల్ రేట్ పెరుగుతుంది, ఆయిల్ 400 అవుతుంది, పాల రేట్ పెరుగుతుంది 200 అవుతుంది, బియ్యం రేట్ పెరుగుతుంది 200 అవుతుంది రాబోయే కాలంలో. గ్యాస్ దొరకదు, పెట్రోల్ దొరకదు, నూనె దొరకదు, డీజిల్ దొరకదు. అన్నిటికంటే ముఖ్యం లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకోవాలి. సో ఎన్ని రోజులు నెట్వర్క్ బంద్ అయిపోతుంది? చెప్పలేము, అది నేను కాదు కదా బంద్ చేసేది. సో కేతు బంద్ చేస్తాడు కాబట్టి ఎన్ని రోజులు బంద్ కావచ్చు, ఒక రోజు బంద్ కావచ్చు, 5 రోజులు బంద్ 2 రోజులకు. ఇంకొకటి ఇది ఎందుకు డిస్కషన్ చేస్తున్నా అంటే ఇప్పుడు ఒకవేళ 1 వీక్ బంద్ అయింది అనుకో, ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉన్న పిల్లలలో 10 to 15% పిచ్చోళ్ళు అవుతారు. ఎందుకు తెలుసా? మొబైల్ ఫోన్ ఇవ్వకపోతే ఎవ్వడు ముద్ద నోట్లో దిగుతలేదు. అవును. ఫస్ట్ మన చేతిలో రపకమని ఫోన్ పెట్టాలి, నోట్లో ముద్ద సపక్కుని నోట్లో పెట్టాలి. వాడి ఈ ఫోను మనం ఇవ్వకపోతే ఇసిరి కొడితే గంపంలో అవుతుంది, పడుతుంది పోయి. ఒకవేళ మన కర్మ ఏంటంటే నెట్వర్క్ లేకపోయినా వాడు ఇసిరి కొడతాడు, వాడికి తెలియదు ఇది నెట్వర్క్ అని. ఇప్పుడు మనకంటే నెట్వర్క్ లేదు అనే జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉంది, వాడికి తెలియదు ఆ విషయం. వాడికి ఫోన్ ఇట్లా కొట్టగానే రాకపోతే ఇసిరి కొడతాడు వాడు ఫోను. సో నేను అనేది ఏంటంటే, ఒకవేళ మనకు మొబైల్ ఇంటర్నెట్ పోయి ఫోన్లు పనిచేయకపోతే మన పిల్లల పరిస్థితి ఏంది, తల్లుల పరిస్థితి ఏంది, తిండి ఎవడు పెట్టాలి వీళ్ళకు. సో ఇంత ఆలోచిస్తాను నేను, అంటే ఇంత దూరం ఆలోచిస్తాను నేను ప్రతిదీ అంత నా చుట్టూ ఉండే వాళ్ళని ఎప్పుడు నేను కాషన్ చేస్తుంటాను, జాగ్రత్తగా ఉండండి, ముందు చూపు ఎక్కువ చెప్తుంటా. నేను వేణుస్వామి చెప్పింది 5 ఏళ్ల తర్వాత జరిగేవి ఉంటాయి. చాలా 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో చెప్తారా మాకు? ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి జరుగుతాయి. ఇంపార్టెంట్ థింగ్స్ ఏమవుతుంది అంటే, బంగారం రేటు 5 లక్షలు అవుతుంది, 5 లక్షలు అయిపోతుందా? వెండి 6 లక్షలు అవుతుంది. బంగారం కంటే వెండి ఎక్కువ అయిపోతుంది. వెండి పెరుగుతుంది, 6 లక్షలు అవుతుంది. తర్వాత బియ్యము 200 అవుతుంది, పాలు 200 అవుతుంది, పెట్రోలు డీజిల్ ఆల్మోస్ట్ ఆల్ దొరకకపోవచ్చు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. తర్వాత చాలా విచిత్రమైనటువంటి మాట, ఇవాళ మతం గురించి మాట్లాడే జనాలు నెత్తిన పెట్టుకుంటున్న సమాజం 2-3 ఏళ్ళ తర్వాత మతం గురించి మాట్లాడితే దొంగలను చూస్తారు. సో అప్పుడు మతాన్ని గురించి కాకుండా మనకు తిండి ఎవడు పెడతాడని ఆలోచిస్తాం. మన భారతదేశం నడిచేదే జాతీయ స్థాయిలో. పాయింట్ నీకు అర్థం కాలే. మతాన్ని పక్కన పెట్టేది 2 అంశాలు, 1 ఆకలి, 2 ప్రాణాపాయం. సో అక్కడ పనిచేయవు మతం. అంటే ఉదాహరణ, నువ్వు ఆపత్కాలంలో ఉన్నావు, నీ ప్రాణం పోతుంది, నేను ఆదుకోవడానికి కూడా వచ్చిండు, అవసరం కరెక్ట్. అట్లనే నీకు ఆకలి అవుతుంది, నీకు అన్నం లేదు, నీకు ఎవడో కూడా వచ్చి అన్నం పెడుతుండు, అప్పుడు మతం పనిచేయదు. ఆ స్టేజ్కి భారతదేశం వస్తుంది. అదేంటి సార్, ఇంకా 10 years లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఎకానమీలో. నేను అవన్నీ మాట్లాడతలేను తల్లి, అవన్నీ జాతకాలు. నేను అనేది ఏంటంటే, ఈ విశ్లేషణలు పోస్ట్ మార్టం నేను చేయ, పోస్ట్ మార్టం నాకు అనవసరం. నేను అనేది జాతకం గురించి మాట్లాడుతున్నాను. గురువు అతిచారంలోకి పోయిండు, ఏమవుతుంది అంటే మాట్లాడుతున్నా, అంతేగాని అది ఏమవుతుంది నాకేం తెలుసు. నేను అనేది ఇప్పుడు ఏమవుతుంది నాకు. సో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు భారతీయులందరినీ పక్కన పెడితే, నన్ను నమ్మేటోళ్ళను, నన్ను తిట్టేవాడు ఎలాగో తిడతాడు, నన్ను నమ్మే వాళ్ళకి చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఎప్పుడు సంవత్సరానికి సరిపడా ధనాన్ని దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర యూపీఐలు ఉండనియండి, గూగుల్ పేలు ఉండనియండి, మీ అకౌంట్లలో 100 కోట్లు ఉండనియండి అనవసరము, 100 కోట్లు ఉండనియండి అనవసరము. మీ చేతిలో నికరాన్ని డబ్బును దగ్గర పెట్టుకోండి, లిక్విడ్ క్యాష్. ఖచ్చితంగా సంవత్సరానికి సరిపడా లిక్విడ్ క్యాష్ని దగ్గర పెట్టుకోండి. అలాగే సంవత్సరానికి సరిపడా నిత్యావసర వస్తువులను రెగ్యులర్గా మెయింటైన్ చేయండి. బియ్యము, పప్పులు, ఉప్పులు, నూనె, ఇవన్నీ రెగ్యులర్గా మెయింటైన్ చేయండి. సో సాధ్యమైనంత వరకు సోలార్ వైపు మళ్ళీ ప్రయత్నం చేయండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో కంపల్సరీ చాలామంది ఇవి పాటిస్తారు. అండ్ మంచి విషయాలే చెప్పారు యాక్చువల్గా చెప్పాలంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, డబ్బు దగ్గర పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ.